ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపిస్తూ బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా భక్తుల నిరసనలను అణచివేస్తూ కేసులు పెట్టడం అన్యాయమని విమర్శించారు. అలాగే వైఎస్ భారతిరెడ్డి గారిపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలు సరికాదని, రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను గౌరవించి నైతిక విలువలుంటే బీఆర్ నాయుడు వెంటనే పదవి వీడాలని, లేదంటే ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హలో, వినిపిస్తుందా? ఓకే. మన హిందువుల ఆరాధ్య దైవం, మా కులదైవం, నా ఇష్టదైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయంటే తిరుమల తిరుపతికి, బహుశా ఆంధ్ర రాష్ట్రం అని కాదు, దేశం అని కాదు, ప్రపంచ వ్యాప్తిగా భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పడి చచ్చిపోతారండి. జనాలకి ఆ ప్రసాదం దొరికినా, దర్శనానికి రావాలన్నా, లేకపోతే ఆయనకి జరిగేటువంటి సేవలు ఎక్కడైనా చూసుకునే భాగ్యం దొరికినా కానీ అది మహర్భాగ్యంగా భావిస్తారు. అటువంటిది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ రకమైనటువంటి చైర్మన్ అండి మీరు అపాయింట్ చేసింది? చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమాత్రమైనటువంటి ఆ పవిత్రతను కాపాడుతాననేటువంటి వ్యక్తి మీరు ఇటువంటి చైర్మన్, బీఆర్ నాయుడు గారా చైర్మన్? ఆయన గురించి, ఆయన్ని చైర్మన్గా పెట్టే ముందే ఆయన గురించి మీకు నిజాలు తెలియవా? తెలుసు. మీకు లేఖ అందింది, మీకు ఒక మహిళను ఆయన మోసం చేశారు అనేటువంటిది ముందే తెలుసు. మొట్టమొదటిగా మహిళలకి జరిగే అన్యాయాల మీద మీరు అసలు ఏ రోజు కొంచెం కూడా దృష్టి పెట్టింది లేదు, అది పక్కన పడేసేయండి. అట్లాంటిది ఒక మహిళని మోసం చేసినటువంటి వ్యక్తిన మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవకు పెట్టేదండి? అదేమి మీకు అలంకారానికి వచ్చే పదవి కాదు కదా. ఎంత పవిత్రమైనటువంటి స్థలం, దానికి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, దానికి ఉండేటువంటి అపచారం చేస్తే వచ్చేటువంటి ఫేస్ చేసేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కల్లారా చూస్తుంది. మీరు తప్పుని కప్పిపుచ్చాలనుకుని ఉంటే వీడియోస్ ఎలా బయటకు వచ్చాయండి? ఎవ్వరూ దాని మీద ఏమి పరిశోధనలు చేయలేదు, బీఆర్ నాయుడు వెనకాల ఎవరు పోలేదు, ఎలా వచ్చాయి బయటికి? మరి మీరు చేసిన పాపం, వెంకటేశ్వర స్వామికి మీరు చేసిన తప్పిదం, అపరాధం, క్షమించరానటువంటి నేరం. పరమాత్మకి మీరు నేను అన్న తేడా ఉండదండి, ప్రతి ఒక్కరు ఒకరే. అటువంటి పరమాత్మనే మీరు మోసం చేయాలి అని అనుకున్నారనంటే ఇంకేమనుకోవాలి? పైగా అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు అని చెప్పి కడుపు మండి ఆడవాళ్ళు భక్తులు పోయి మాకు వద్దు, బీఆర్ నాయుడు గారి చేత రాజీనామా చేయించమంటే వాళ్ళ మీద దాడులు చేయించారు. వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని భయపెట్టండి. ఇదే కదా చేస్తుంది మీరు ఎప్పటికీ. మా పొరపాటు మేము అనుకున్నాము సరే, మిగిలిన విషయాల్లో ఎట్టయినా పోనీయండి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో అయినా కానీ చిత్తశుద్ధితో వీళ్ళు పనిచేస్తారు అని అనుకోవడం మా పొరపాటు. మీకు భగవంతుడంటే భయం లేదు, భగవంతుడంటే భక్తి లేదు, భగవంతుడికి మీ కనీసం మనసులో ఇంత స్థానం లేదు. మీకంతా ఏంటి? దేవుణ్ణి వాడుకొని మన పబ్బం ఎలా గడుపుకుందాం, దేవుడి పేరు చెప్పి ఇంకో పార్టీ నాయకుల్ని కానీ వాళ్ళని ఎలా తప్పు పట్టిస్తాం, ఇదే ఆలోచన ఉంది. ఇది కనిపిస్తుంది స్పష్టంగా. మీరు ఈరోజు వెళ్ళి
నీ మనవడి పుట్టినరోజు తిరుమలలో జరుపుకొని ఆ తిరుమల వేడుకల్లో ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారిని ఆ పుట్టినరోజు దీంట్లో ఆయన ఎక్కడైతే చేర్చుకున్నారో అక్కడే క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక విషయం అర్థమైపోయింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వెళ్ళి బిఆర్ నాయుడిని వెనకేసుకొస్తున్నారు అని అంటే వీళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ రకమైనటువంటి గౌరవం లేదు, ఏ రకమైనటువంటి బాధ్యత లేదు. వీళ్ళకి ఇప్పుడు ఏంటి, నా స్వలాభం ఏంటి? బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి నా పక్కన ఉంటే నన్ను ఎలివేట్ చేస్తారు, పొలిటికల్గా నా మీద కథనాలు వస్తాయి, నేను రకరకాలుగా పైకి వెళ్ళొచ్చు. ఈరోజు నేను కానీ నా గురించి గొప్పగా రాయమంటే రాస్తారు, నా గురించి కథనాలు రాయమంటే చెప్తారు. అదేవిధిగా ఎదురుగా ఉండేటువంటి మా జగనన్న మీద కావాల్సినటువంటి తప్పుడు ప్రచారాలు, అసత్యాలు పలుకుతారు. ఆ పలకడానికి మీకు TV5 అనేది కావాలి కాబట్టి మీరు బిఆర్ నాయుడిని ఎక్కడికెక్కడ వెనకేసుకొని వస్తూ ఆయన చేసిన తప్పుల్ని పక్కన పడేసి ఆయన్నే ఇంకా చైర్మన్గా కొనసాగిస్తూ దారుణం, ఎంత ఘోరం కాకపోతే మీరు సరే మీ పొలిటికల్ గెయిన్స్ కనో ఇంకొక రకంగానో సరే మీరు ఆయన వెనకాల తిరుగుతున్నారు అని అంటే మహిళ ఆ తిరుమల విశిష్టత తెలిసినటువంటి మీ భార్య కూడా వెళ్ళి ఆయనకి సపోర్ట్గా నిల్చోవడం అనేటువంటిది ఎంత బాధాకరమైన విషయం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంని మీరు దాని పరువుని గంగపాలు చేస్తున్నారనేది ఒక పక్కనైతే ఆడవాళ్ళు మహిళల మీద ఇటువంటి ఈ రకమైనటువంటి లేఖి భావన ఉండే వాళ్ళని వెనకేసుకొని భువనేశ్వరమ్మ రావడం చాలా అన్యాయం అండి. అది అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మహిళలుగా మనం ఫస్ట్ ఏం చేయాలి, నేను మహిళని, నేనేం ఆలోచిస్తాను, నాకు సంబంధించి నా చుట్టుపక్కల ఎవరు కూడా ఇట్లా మహిళల్ని కించపరిచే వాళ్ళు, లేఖి భావన ఉండేవాళ్ళు, లేకపోతే తక్కువగా ఆలోచించే వాళ్ళు ఉండకూడదు. ఉంటే వాళ్ళని మార్చలేకపోతే వాళ్ళని నేను దూరం పెట్టాలి అనే ఆలోచన చేసేటువంటి మహిళని నేను. అటువంటిది మీరు ఆలోచన చేయట్లేదనే కదా దీని ఉద్దేశం. ఈరోజు ఆయన బిఆర్ నాయుడు గారు ఏమంటారండి, నాకు ఏమి అవసరమా అయ్యా, చైర్మన్గా చేయడం అంటే టీటీడీ చైర్మన్గా చేయడము అవసరం కాదు, సౌభాగ్యం. ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఆ సేవ చేసుకునే భాగ్యం ఎవ్వరికీ దక్కదు. కనీసం ఉన్న పదవికి, ఆ గౌరవానికి, ఆ హుందాతనంగా వ్యవహరించలేదు సరికదా, దానికి కనీసం మీరు గౌరవం ఇవ్వట్లేదు. ఎంతమందికి వస్తుందండి ఈ అవకాశం? తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామికి సేవ చేసుకునే అవకాశం వస్తుందా అని చెప్పి ఎంతమంది పడిగాపులు కాస్తే దాని గురించి అంత మామూలుగా మాట్లాడేసి మీరు అట్లాంటి వ్యక్తిన కనీసం ఆ పదవి గొప్పతనం తెలియని వ్యక్తిన ఆ పదవి కట్టబెట్టారు మీరు. ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ఒక్కరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడమే అదృష్టం అని అంటే నిత్యం ఆయనకు సేవ చేసుకునే అదృష్టం ఉంటే నాకేం అవసరం అన్నారు. అటువంటి వ్యక్తిని వెంటనే రాజీనామా చేయించకుండా, అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ, అటువంటి వ్యక్తిని మీరు సమర్థిస్తూ సమాజానికి, ప్రజలకి, భక్తులకి మీరు ఏ రకమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇస్ ఇట్ నాట్ క్లియర్? పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. మేమందరం మీకు అనిపిస్తుంటుంది ప్రజలు మేమేం చెప్తే అది వింటారు, మేము రోజుకు రేపు పొద్దున్నే ఇంకో TV5లో కొత్త కథనం వస్తే దాన్ని ఫాలో అవుతారు అని చెప్పి. ప్రజలు అంతేమి వెర్రి వెంగళప్పలు కాదండి. స్పష్టంగా కనిపించిపోతుంది దేవుడు అంటే భక్తి శ్రద్ధలు ఉండేటువంటి వ్యక్తి ఎవరు, లేనటువంటి వ్యక్తి ఎవరు, దేవుడిని వాడుకునేటువంటి వ్యక్తి ఎవరు అనేది క్లియర్గా కంటికి కనిపిస్తుంది కదా. మీరు అబద్ధ ప్రచారాలు చేస్తారు, మీరు రకరకాలైనటువంటి కథనాలు ఇస్తారు, నిజం మాట్లాడితే దాని గురించి రకరకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. అంతేగాని
ఈరోజు ఈ ఒక్క ఇన్సిడెంట్ మీద ఎందుకని ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇలాకున్నారు. సరే, మీరు తప్పు అంటున్నారో ఒప్పు అంటున్నారో మాకు అనవసరం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఇంతమంది భక్తులు కోరుతున్నారు, ఇంతమంది వీళ్ళు కోరుతున్నారు. ఆయన మీకు అంత ఇంపార్టెంట్ అంటే వేరే పదవైనా ఇచ్చి ఇది తీసేయాలి కదా వెంటనే. కనీసం మీకు వాస్తవంగా చెప్పుకోవాలంటే పాపం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు లేరు మీ పార్టీలో, అది మాకు అర్థమవుతుంది. కానీ మరీ ఇంత ఘోరంగా కాకుండా కొంచెం బెటర్ వాళ్ళని తీసుకురండి. లేకపోతే మిగిలిన వాళ్ళు ఇంతకంటే అన్యాయంగా ఉన్నారు కాబట్టి ఈయనే పెడదాము అనుకుంటున్నారు, అది చెప్పండి. పోనీ అదైనా క్లారిటీ అండి. లేదయ్యా, ఈయన కంటే మాకు గత్యంతరం లేదు, ఇంతకంటే గొప్ప మనిషి మా పార్టీలోనే లేడు కాబట్టి ఈయన్నే ఉంచుకుంటామని అనుకుంటున్నారు అని అంటే అదైనా క్లారిటీ ఇవ్వండి. అది లేదు. ఈరోజు ప్రభుత్వం ఒక పక్క తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుకునేటప్పుడు తిరుమలలో మేము శాంతియుతంగా పోయి మహిళలు వెళ్ళి ఎప్పుడైతే మీకోసం డిమాండ్ చేశారో ఈ రాజీనామా, ఆ ఒక్క ఆందోళనని మీరు కావాలని ఉద్రిక్తత చేసి కావాలని మనుషుల్ని దాన్ని ప్రవోక్ చేస్తున్నారు, కావాలని గొడవలు జరుగుతున్నాయని చెప్పి మీరు వెళ్ళి ఆ గొడవ పెంచి మహిళల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి టీడీపీ చేస్తుందే ఇది. ప్రతిరోజు నిత్యం జరిగేది ఇదే. ప్రవోక్ చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఎందుకు మొన్న జరిగిన అంబటి రాంబాబు అన్న ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ కాదా? మీరు మాట్లాడితేనేమో చిలక పలుకులవి, మేము మాట్లాడితేనేమో తప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమనుకుంటున్నారు? మహిళలు అంటే మీ కుటుంబంలో మహిళలు మాత్రమే మహిళలు అనుకుంటున్నారేమో. లేదండి, మహిళలు అని అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఆడబిడ్డలు మహిళలు, వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్. మహిళలను అవమానిస్తున్నారు, అవమానించిన వాళ్ళ సంగతి నేను తేలుస్తానన్న నారా లోకేష్ గారికి ఫస్ట్ మీ పార్టీలో ఉండేటువంటి మహిళలను అవమానించేటువంటి వ్యక్తుల్ని సరిదిద్దుకోవడం, కూటమి ప్రభుత్వంలో ఎవరైతే మహిళలను అవమానిస్తున్నారో వాళ్ళని సరిదిద్దుకోవడం అవసరం. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ మనం చూసాము, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి మనల్ని ప్రవోక్ చేసి మనం తిరిగి ఏదన్నా ఒక్క మాట మాట్లాడితే దాన్నే పట్టుకొని, ఇప్పుడు ఓ మనిషి కామ్గా కూర్చొని ఉన్నాడండి, వాడి పాటికి వాడిని కూర్చొనికుండా వాడిని పొద్దు కెలికేది, కెలకంగానే కోపం వచ్చి ఇతను ఒక తన్నాడు అనుకో, మమ్మల్ని దన్నారు. ఇదే కదా టీడీపీ వరుస. పొద్దున్న లేస్తే మీరు మాట్లాడినవన్నీ పోతాయి, మేము మాట్లాడినవి మాత్రం పట్టుకొని దాన్ని రకరకాల అర్థాలు తీసి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. సరే మాట్లాడండి. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చాం, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఉమెన్ కార్డ్ ప్లే చేసి నేనేదో నా గురించి మాట్లాడొద్దు, ఇంకోళ్ళ గురించి మాట్లాడొద్దు అని అనట్లేదు. కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా? ఇప్పుడు నేనున్నాను, మా నాన్న ఉన్నారు, మా గురించి మాట్లాడండి. సరే, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. మీరు ఇట్లాంటి వాళ్ళని తెలిసే వచ్చాం రాజకీయాల్లోకి. తప్పదు, మాకైతే తప్పదు, మేము వచ్చాం కాబట్టి. ఎందుకని మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యుల గురించి? అది కరెక్టేనా? మీరైతే మీరు పర్సనల్ మ్యాటర్స్, మేమైతే మా కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి ఈడ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అసలు ఏమి సంబంధం ఉందని భారతమ్మ గురించి మాట్లాడటం? మీరు ఆమె ఏమన్నా ఒక్కరి గురించి మాట్లాడుతుందా, లేకపోతే మీ జోలికి వస్తుందా, లేకపోతే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుందా? ఏం హక్కు ఉందని చెప్పండి అండి. వాస్తవంగా మీరందరూ ఎంత గీ పెట్టుకొని మాట్లాడుకొని రకరకాలుగా అరిచినా కానీ ఆమె అసలు పట్టించుకోకుండా చిరుమందహాసంతో వెళ్ళిపోతారు. నాకు ఒక్కొక్కసారి భారతమ్మని జగన్ అన్నని చూస్తే నాకేమనిపిస్తుందంటే, చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవాళ్ళు, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి, మొరగడం కుక్కల లక్షణము, రాజసంగా ముందుకెళ్ళడం అనేటువంటిది ఏనుగు లక్షణం అని చెప్పి, ఆ రకంగా మీరు ఎంత మాట్లాడినా ఏదో మేము కడుపు మండి మేము జవాబు చెప్పడం తప్ప కనీసం ఆ మాటలు చెవులో కూడా దూర్చుకున్నటువంటి వ్యక్తులు కాదు. జగన్ అన్న నాకు సొంత అన్న, నా అన్న లెక్క. భారతమ్మ మా వదిన, వదిన అంటే తల్లితో సమానం. రోజు పొద్దున్న లేస్తే టీవీలో ఏమంటారు? మా తల్లినన్నారు, నారా లోకేష్ గారు అన్నారు,
మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీ తల్లులు మాత్రమే తల్లులా, మా తల్లులు కాదా? మా అమ్మ భారతమ్మ గురించి మాట్లాడొచ్చా? ప్రెస్ మీట్లు పెట్టి మరి, ఏదో ఆవేశంలో ఒక మాట అనడం కాదు, కావాలని. అటువంటి వాళ్ళని మందలిచ్చారా? సస్పెండ్ చేశారా? ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళకి కిరీటాలు పెడతారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ఇంకొంచెం మాట్లాడమని ప్రవోక్ చేస్తారు. మీరందరూ అనుకుంటున్నారేమో మేము మాట్లాడుతున్నాము, ఎదురోళ్ళు గొమ్ముగున్నారు అని చెప్పి. మాట్లాడి మీ కుసంస్కారము, మీ తప్పుడు బుద్ధి, మీ కుళ్ళు కుతంత్రాలు మీరు బయట వేసుకుంటున్నారు. మేము మీ లెవెల్కి దిగజారలేక, మీరు ఏ స్టాండర్డ్స్ అయితే దిగజార్చిన స్టాండర్డ్స్ సెట్ చేశారో వాటిని మేము ఏ రోజు తాకలేమమ్మా. చాలా కష్టం మాకు. మా సంస్కారం మమ్మల్ని అడ్డు పెడుతున్నారు కాబట్టి మేము మాట్లాడట్లేదు, అంతేగాని మీ ఉడత బెదిరింపులకో మీరు ఈరోజు మేము పదవుల్లో ఉన్నామనో చెప్పి మిమ్మల్ని మాట్లాడట్లేదు అని అనుకోవద్దు. ఇంకొకసారి మితిమీరి భారతమ్మ మీద ఇంకొక కమెంట్ కానీ ఇంకొక మాట కానీ రావడం అనేది మీ పాపానికి పరాకాష్ట అనేది గుర్తుపెట్టుకోండి. తప్పు చేస్తున్నారు. రేపు పాపం పండిన రోజు భగవంతుడు వేసే శిక్ష, ప్రజలు వేసేటువంటి తీర్పు తట్టుకోలేరు. అటువంటి ఉన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. జగనన్న ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేశారో రోజు చెప్పుకుంటాం. కనీసం పబ్లిసిటీ గురించి కూడా ఆలోచించరమ్మా మీలాగా. భారతమ్మ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆమె గురించి మాట్లాడే స్థాయి అర్హత ఉందా మీకు అసలు? ఈరోజు మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కావాలని డైవర్షన్ పాలిటిక్స్కి మీరు ఏదన్నా వాగుడు వాక్కుంటే వాక్కున్నారు, కానీ మా జోళ్ళకి రావద్దు, కుటుంబ సభ్యుల జోళ్ళకి రావద్దు. ఈరోజు వరకు జరిగినటువంటి తప్పులు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కానీ మీరు ప్రజలకు చేసిన అన్యాయం కానీ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 3 ఏళ్ళు సరిపోవు. ఇంకా పాపం మూట కట్టుకున్నారనంటే ఇంకంతే. ఈ జన్మకి ఆయన పైన ఏడుకొండల స్వామి కానీ ఒక్కసారి కన్నెర్ర చేసి చూశారనుకోండి, మీరు చేసే వాటికి ఏదో రోజు ఆయన అంతే, క్లోజ్. నేను మాట్లాడబల్లా, ఇంకెవరు మాట్లాడబల్లా, నా చేతుల్లో కూడా లేదమ్మా. పాపం మోసేటువంటి భారం ఎత్తే అవకాశం ఎవ్వరికీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పాపం మీరే మొయ్యాలి చివరి క్షణం దాకా. కాబట్టి చేసిన అపచారాలు, చేసిన తప్పిదాలు, చేసినటువంటి అనవసరమైన చెత్త వ్యాఖ్యలు అన్నీ ఈ రోజుతో మానేసి చేసిన తప్పుకి చంపలు కొట్టుకొని చేసిన అపచారానికి గుంజీలు తీసి మరీ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేయండి. వెంకటేశ్వర స్వామితో ఆషామాషి విషయం కాదు ఇది. ఈరోజు మేము ఇంకొకరు మాట్లాడుతున్నామని కాదు, వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు. వడ్డీ లెక్కలన్నీ సరిచేశారంటే మీరెవ్వరూ సరిపోరు. కాబట్టి వెంటనే ఇటువంటి చైర్మన్ని దింపేసి మీరు ఈ ఒక ప్రాబ్లమ్ని డైవర్ట్ చేయడానికో 10 రకాలుగానో వేరే వేరే మాటలు మాట్లాడడం మానేస్తే బాగుంటుంది. వీ వాంట్ అన్ ఇమీడియట్ రెసిగ్నేషన్ ఫ్రమ్ ద చైర్మన్ ఆఫ్ టీటీడీ. వ్యాప్తంగా కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతినే విధంగా మొదటి నుంచి కూడా ఒక లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకురావడం మనందరికీ తెలుసు. మొదట్లో లడ్డూలో కొవ్వు కలిసిందన్నారు, ఆ తర్వాత అది బట్టబయలు అయ్యేసరికి మళ్ళీ పామాయిల్ కలిసిందన్నారు, ఆ తర్వాత అది కూడా వీగిపోయేసరికి ప్రజలు ఏమాత్రం పట్టించుకోవట్లేదన్న తర్వాత ఇప్పుడు ఆ హిందూపూర్ డైరీలో కానీ హెరిటేజ్లో నుంచి వచ్చిన నెయ్యి, వీటన్నింటిపైన జరుగుతున్న కుట్రలు ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత ఎప్పుడు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉంటారు. ఈరోజు ఈ నెయ్యి విషయంలో కానీ టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు విషయంలో కానీ వీళ్ళిద్దరికీ ఏదో ఒక సంబంధం ఉన్నది అనే విషయం నిన్న బిఆర్ నాయుడు గారు ఏ విధంగా అయితే ఆయనకు సంబంధించిన పర్సనల్ వీడియోస్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు టీటీడీ చైర్మన్ పైన ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదంటేనే దానికి అర్థం ఈరోజు వీళ్ళిద్దరికి ఉన్న
సంబంధాలు బయటపడుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమైంది. TV5 ద్వారా ఏదైతే పబ్లిసిటీ కోసం బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి పరోక్షంగా అండ్ ప్రత్యక్షంగా ఏ విధంగా అయితే సహాయపడుతున్నారో దాన్ని ఈరోజు బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని అలాంటి ఒక ఉన్నతమైన స్థానం నుంచి తప్పించలేకపోతున్నారు. కాబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఏదైతే రాష్ట్రంలో హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు టీటీడీలో అనేక సంఘటనలు, సాక్షాత్తు క్యూ లైన్లో ఉన్న భక్తులే స్లోగన్స్ ఇవ్వడం ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉండం. ఒక క్యూ లైన్లో ఒక చైర్మన్ని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం. సో ప్రతి దగ్గర కూడా పాలనా వైఫల్యం, ప్రతి దేవస్థానంలో కూడా పాలనా వైఫల్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. సాక్షాత్తు వైకుంఠ ఏకాదశి రోజు ఎంతోమంది భక్తులు ఆ పాలనా వైఫల్యం వల్ల చనిపోయినా కూడా నాడు చర్యలు లేరు. ఈరోజు బిఆర్ నాయుడు గారి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా చర్యలు లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు భక్తి ఛానల్కి చైర్మన్గా వ్యవహరించిన పృథ్వీని ఏ విధంగా పదవి నుంచి తొలగించారో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. ఇప్పుడు కూటమి పెద్దలకు కూడా తెలుసు. కానీ అలాంటి ఒక చర్యలు చేపట్టకుండా ఈరోజు రాష్ట్రంలో అంటే బిఆర్ నాయుడు లాంటి వాళ్ళ వ్యవహారాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చిన తర్వాత కూడా దేవదేవుని ప్రతిష్టను కాపాడాల్సిన స్వయంగా బిఆర్ నాయుడు గారైనా రిజైన్ చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారైనా రిజైన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇవన్నీ మర్చిపోయి నిన్న వాళ్ళ మనవడి బర్త్డే సందర్భంలో కూడా అంటే బిఆర్ నాయుడికి మాకు ఎలాంటి సంబంధం లేనట్టు ఒక డ్రామా ప్లే చేశారు. మేము దూరంగా పెట్టాము అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా కోరుకునేది ఒకటే, హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన పొజిషన్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి బిఆర్ నాయుడు లాంటి వాళ్ళని ఆ చైర్ నుంచి తొలగించి ఎవరైతే నిజమైన భక్తులు వెంకటేశ్వర స్వామికి ఉంటారో వాళ్ళని ఆ చైర్లో నియమించాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ప్రజలందరికీ సనాతన ధర్మం అని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏ విధంగా ఊగిపోయారో ఈరోజు బిఆర్ నాయుడిని ఆ చైర్ నుంచి తప్పించడానికి ఖచ్చితంగా తిరుమల మెట్లు కడిగి ఆయన కూడా ఆ చైర్మన్ పదవిని తొలగించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పూనుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.